జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని కొలంబో క్రికెట్ చూస్తాకి వెళ్తున్నాడు, మాటకి హైదరాబాద్ వెళ్తున్నాడు, క్రికెట్కి వెళ్ళారు, ఇంట్లో చూడొచ్చు కదా అని అంటే దానికి లోకేష్ గారు ట్వీట్ చేశారా? ఏమని ట్వీట్ చేశారు? ఫ్లైట్ టికెట్ నాదే, మ్యాచ్ టికెట్ నాదే, దుడ్డు నాదే, నీ దుడ్డే ఉన్నా ఖర్చు చేస్తేవా అని పుష్ప స్టైల్లో మాట్లాడారు వారు. స్వామి లోకేష్ స్వామి, పుష్ప డైలాగ్ చెప్తరి బాగానే ఉంది, కానీ పుష్పలో పుష్ప పాత్ర తన రెక్కల్ని నమ్ముకున్నటువంటి కూలోడు. కానీ ఇక్కడ ఈ నారా లోకేష్ ఆయన ఎవరైతే తమరు ట్వీట్ చేశారో, ఈ నారా లోకేష్ 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కూలోడు. మీరు మీ రెక్కలు నమ్ముకున్న కూలోడు కాదు పుష్పలాగా. అతను కాలు నాదే, చెయ్యి ఈ కాలు నాదే, ఈ కాలు నాదే అని పుష్ప డైలాగ్ బాగానే ఉంటుంది, దాన్ని కాపీ కొడతా మీరు పెట్టారు. ఫ్లైట్ టికెట్ నాదే, మ్యాచ్ టికెట్ నాదే, నా దుడ్డుతో కొంటిని, నీ దుడ్డేమన్నానా అని జగన్మోహన్ రెడ్డిని మీరు అన్నారు. మీరు బిన్నే మీరు ఏం చేస్తారంటే, మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి కూలోడు కాబట్టి మీరు బిన్నే సమాధానం చెప్పాల్సింది ఇంకోటి ఉంది. ఆ ఫ్లైట్ టికెట్కి, స్పెషల్ ఫ్లైట్ టికెట్ నాదే అన్నారు కదా, ఆ టికెట్ ఏ అకౌంట్లోంచి దుడ్డు పంపిస్తారు? మీ అకౌంట్లోంచా, నారా లోకేష్ అకౌంట్లోంచా, నారా భువనేశ్వరదేవి గారి అకౌంట్లోంచా, లేదా మీ శ్రీమతి గారి అకౌంట్లోంచా, లేదా మీ రాయలసీమ భాషలో చిత్తూరు భాషలో చెప్పాలంటే మీ అబ్బా చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లోంచా దుడ్డు ఎక్కడి నుంచి వెళ్ళింది? మీరు బిన్నే, మీరు 5 కోట్ల మంది ప్రజలకి కూలోడు కదా, ఆ ప్రజలందరికీ కూడా మీరు వెంటనే బిన్నే ఆ టికెట్లు ఉన్నాయి కదా, బోర్డింగ్ పాసులు, ఒక్కసారి బిన్నే మీ బోర్డింగ్ పాసులన్నీ ఒకసారి ట్విట్టర్లో పెట్టండి అయ్యా స్వామి. ఓ నారా లోకేష్ స్వామి, బిన్నే మీరు మీ బోర్డింగ్ పాసులు, ఇప్పుడు దాకా మీరు కొన్నటువంటి స్పెషల్ ఫ్లైట్ టికెట్లు ఉన్నాయి కదా, బిన్నే మీరన్నీ కూడా ట్విట్టర్లో ఆ బోర్డింగ్ పాసులన్నీ ఒకసారి బిన్నే పెట్టండి. అలాగే ఏ అకౌంట్లోంచి ఆ టికెట్లు కొన్నారో, ఆ ఫ్లైట్ టికెట్లు, స్పెషల్ ఫ్లైట్ టికెట్లు కొన్నారు కదా మీ దుడ్డుతోనే, అది ఏ దుడ్డుతో, ఏ అకౌంట్లో, బ్లాక్లో కొంటాకి లేదు కదా, నల్ల డబ్బుతో కొంటాకి లేదు కదా, కంపల్సరీ వైటే కదా. మరి ఏ దుడ్డుతో, ఏ అకౌంట్లోంచి ఆ దుడ్డు వెళ్ళిందో ఆ అకౌంట్లు కూడా ట్వీట్ చేసే ధైర్యం ఉంటే ధైర్యం చేయండి, పెట్టండి ఒకసారి. మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమైన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఈ రోజు దాకా మీరు ఎన్ని స్పెషల్ ఫ్లైట్లు మీ దుడ్డుతో కొన్నారు, ఆ దుడ్డు వివరాలు, ఏ అకౌంట్ నుంచి ఆ స్పెషల్ ఫ్లైట్ కంపెనీకి దుడ్డు వెళ్ళింది, మీ బోర్డింగ్ పాసులు కూడా, మొత్తం మీ బోర్డింగ్ పాసులు కూడా ట్వీట్ చేసే దమ్ముంటే, అంత సినిమా మీకుంటే బిన్నే చెయ్యి స్వామి, బిన్నే చెయ్యి. అప్పుడు మీ భాగవతం తెలుస్తుంది. మీరు 5 కోట్ల మందికి కూలోడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అడిగాడు. 5 కోట్లలో జగన్ గారు కూడా ఒకడు కాబట్టి ఖచ్చితం అవుతుంది. ఎవడైనా, ఏ యజమానికైనా వాళ్ళ కూలోడు ఏం చేస్తున్నాడు, అపరిమితంగా ఖర్చు పెడుతుంటే అడిగే హక్కు ఉంటుంది, కూలోడిని అడిగే హక్కు యజమానికి ఉంటుంది. 5 కోట్ల ప్రజలకి ఆ హక్కు ఉంది. మీరు 5 కోట్ల ప్రజలకి కూలోడు మీరు, అంటే బిన్నే అవన్నీ పెట్టమని అడుగుతున్నాం. చావుండదా? బిన్నె పెట్టే చావుండదా? మనకి చావుంటే పెట్టండి. శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసన మండలి సభ్యులు శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటోతో కౌన్సిల్ హాల్లోకి చెప్పులు బూట్లు వేసుకొచ్చారు, దేవుడిని అపవిత్రం చేశారు కాబట్టి వాళ్ళ మీద చర్య తీసుకోమని పయ్యావుల కేశవ్ గారు అడుగుతున్నారా? రాష్ట్రానికి ఆర్థిక శాఖ మంత్రి గారు పయ్యావుల కేశవ్ గారికి, ఈ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రికి గడిచిన 2 ఏళ్లుగా ఈ రాష్ట్రానికి 5 కోట్ల మంది ప్రజలందరూ మనందరినీ తాకట్టు పెట్టి అప్పులు తేవడం కోసం, అప్పులు తేవాలంటే ఏం చేయాలి? సంతకాలు పెట్టాలి, ప్రామిసరీ నోట్ల మీద పెట్టాలి,
లేదా మనం స్కూటరో కారో కొనుక్కుంటే బ్యాంకు వాళ్ళు సంతకాలు పెట్టించుకుంటారు ఇంత పుస్తకాలు. అట్టా ఈయన సంతకాలు పెట్టి 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 మైండ్ చెడిపోయినట్టుంది ఆయనకి, కేశవ్ గారికి. వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకుని కింద బూట్లు వేసుకుంటే అపవిత్రం అనేది మీకు అనిపిస్తే, ఓ కేశవ్ గారు, అప్పుల మంత్రి, ఆర్థిక మంత్రి కాదు తమరు, అప్పుల మంత్రి. ఓ అప్పుల మంత్రి గారు, బూట్లు కనపడుతున్నాయా? దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఫోటో కనపడుతుందా? ముందు ఇతను బొక్కలేయండి. దేవుళ్ళని, స్వామివారిని, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని, వారి ప్రసాదాన్ని అపవిత్రం చేసినటువంటి మొదటి ముద్దాయి, నిత్యం అపవిత్రం చేసేటువంటి ముద్దాయి ఓ అప్పుల మంత్రి గారు, ముందు ఇతను నయ్యవయ్యా లోపల. ఇది అసలు ఈ రాష్ట్రంలో దేవుడిని అపవిత్రం చేసేది ఇతనే. అంటే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి సిబిఐ డైరెక్టర్ గారు ఉన్నటువంటి, హెడ్గా ఉన్నటువంటి సిట్లో ఉన్నటువంటి బోలేబాబా, హెరిటేజ్కి సంబంధాలు లేవు, హెరిటేజ్తో చుట్టరకం ఉన్న బోలేబాబా వేరే బోలేబాబా అంటున్నారు. ఏమని? రాజస్థాన్లో ఉన్న బోలేబాబాతో మాకు చుట్టరకం ఉంది, కానీ ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి బోలేబాబా, సిబిఐ ఛార్జ్షీట్లో ఉన్నటువంటి బోలేబాబా, వెంకటేశ్వర స్వామి లడ్డూలకి నెయ్యి సప్లై చేసిన బోలేబాబా మాకు సంబంధం లేదు, దాని గురించి ఎవరో మాట్లాడద్దని చెప్పారా? అందుకోసమే అండి నేను చెప్పేది, హెరిటేజ్ యాజమాన్యాన్ని కూడా రిక్వెస్ట్ చేసేది, ఈ కోర్టు ఆటలు గీట్ ఆటలు కాదు. అలాగే తెలుగుదేశం పార్టీకి పార్టీ అధ్యక్షుడికి, అంతర్జాతీయ అధ్యక్షుడైన నారా చంద్రబాబు నాయుడు గారికి నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం ఉన్నటువంటి ఎక్కువ మంది, మీకేమో 164 మంది ఉన్నారు, మేము 11 మంది ఉన్నాం, అసెంబ్లీకి రావట్లా. కౌన్సిల్లో మేము ఎక్కువ మంది ఉన్నాం, మీరు కూడా మమ్మల్ని మా దగ్గర నుంచి కొనుక్కున్న వాళ్ళు కొంతమంది మీ దగ్గర ఉన్నారు, మీ వాళ్ళు కొంతమంది ఉన్నారు, అయినా కూడా మేము పైచేయగానే ఉన్నాం కాబట్టి అక్కడ చర్చిద్దామంటే మీరు చర్చించడానికి రావట్లా. ఏమని మాట్లాడుతున్నారు? ప్రైవేట్ కంపెనీ గురించి చట్టసభలకు ఏం పని, చట్టసభల్లో ప్రైవేట్ కంపెనీల గురించి మాట్లాడను అంటున్నారు కదా. మరి నేను అడుగుతున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి సలహాదారుడిగా ఉన్నటువంటి కుటుంబరావు గారు హెరిటేజ్ కంపెనీ వివరాలన్నీ కూడా ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుడిగా ఉన్నటువంటి కుటుంబరావు గారు ఒక ప్రైవేట్ కంపెనీ అయినటువంటి హెరిటేజ్ కంపెనీ గురించి ఎందుకు వివరణ ఇచ్చారు? వివరించాల్సిన అవసరం లేదు కదా. రెండోది, ఎప్పుడైతే హెరిటేజ్ కంపెనీ ఈ చట్టంలోకి వచ్చిందని చెప్పి బయటికి రాగానే మొత్తం హెరిటేజ్ కంపెనీకి ఈ నెయ్యిలో ఉన్నటువంటి ముద్దాయిలందరితో ఏదో ఒక రకంగా లింకులు కనపడుతున్నాయని అందరూ ఏదో మాట్లాడుతున్నారని చెప్పని ఇప్పుడు మీరు అసెంబ్లీలో కూర్చుని మీరు పవన్ కళ్యాణ్ గారు శ్రీరంగ నీతులు చెప్పే కంటే హెరిటేజ్ గురించి మాట్లాడద్దు, ప్రసాదం గురించి మాట్లాడద్దు. అసలు ఈ ప్రసాదం గురించి మాట్లాడింది ఎవరు? ఈ ప్రసాదాన్ని అపవిత్రం చేసింది ఎవడు? బజార్కి ఇచ్చింది ఎవరు? వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రమైన ప్రసాదాన్ని రచ్చ చేసింది ఎవడు? మీరే కదా. ఎప్పుడైతే ఈ ప్రసాదం జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా పాచేద్దామని చెప్పని ఈ ప్రసాదాన్ని మీరు వాడుకుందామని ట్రై చేస్తే, చంద్రబాబు నాయుడు గారు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, రాజకీయాల్లో ఎవరినైనా మేనేజ్ చేయగలిగారు, మీరు రాజకీయాలను మేనేజ్ చేయగలుగుతున్నారు, రాజకీయ పార్టీలను మేనేజ్ చేయగలుగుతున్నారు, మేనేజ్ చేస్తున్నారు. మీకు వెన్నడతో పెట్టిన విద్య. అప్పుడు మొన్న ఎలక్షన్లో పనిచేసినటువంటి ఎన్నికల అధికారిని మేనేజ్ చేయగలిగారు. చాలామంది చెప్తున్నారు ఈ ఎన్నికల్లో ఓట్లేసే మెషిన్ని మేనేజ్ చేశారని చెప్పని. వీటన్నిటిని మేనేజ్ చేయగలరేమో కానీ దేవుణ్ణి మేనేజ్ చేయలేరు. వెంకటేశ్వర స్వామిని మేనేజ్ చేయడం మీ వల్ల కాదు చంద్రబాబు నాయుడు గారు. వెంకటేశ్వర స్వామి కొండని, వెంకటేశ్వర స్వామి గుడిని, వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని
మీరు రాజకీయానికి వాడుకుందాం అనుకుంటే మీ పాపం బద్దలైంది వెంకటేశ్వర స్వామి మహత్యం వల్లే. మీ పాపం బద్దలైంది. ఎందుకని, ఎలా బద్దలైంది? అసలు మొత్తం తిరుపతి కొండ మీద మీరేదైతే చెప్పారో మీ నోటితో 200కి 300కి ఎవడన్నా ఆవునే దొరుకుద్దా అని అన్నారో, తీగలాగితే ఏదో ఆయన ఎక్కడికి ఏదో సామెత ఉంది, నాటు సామెత. చంద్రబాబు నాయుడు గారిలో అంటాడు ఎదటోడిని ఏదో ఎదటోడు గొడ్లిప్పుదామని చెప్పిన ఎదటోడిని అపహాస్యం చేద్దామని, ఎదటోడిని దోషం చేద్దామని సోదికెళ్ళాడంట. సోదికెళ్తే మొత్తం చంద్రబాబు గారు లాంటి సోది అడిగినోడు అంటే మొత్తం వంకంతా బయటపడిందంట. ఆ రకంగా మీరు చేసిన పాపానికి వాళ్ళ ఎవరెవరైతే హెరిటేజ్ కంపెనీ అంటే మన దీంట్లో టీటీడీకి నెయ్యి సప్లై చేసినటువంటి నెయ్యి కంపెనీలు ఉన్నాయో, మీరు 200కి సప్లై చేస్తే అది పాపమైన నెయ్యి అన్నారు. వాళ్ళందరికీ మీకు నెయ్యి లింకులు ఉన్నాయి. వాళ్ళందరికీ తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం తయారు చేయడానికి సప్లై చేసిన, ఇప్పుడు కాదు ఎన్నో ఏళ్లుగా సప్లై చేసిన ప్రతి సప్లయర్తో, కంపెనీతో, హెరిటేజ్ కంపెనీకి అన్ని లింకులే, అక్రమ బంధాలే, చుట్టరకాలే మొత్తం అంతా. చివరికి ఇప్పటికేమో మీరు అబ్బెబ్బే మాట్లాడబాకండి, దేవుణ్ణి వదిలేయండి, ఆయిల్ కంపెనీ హెరిటేజ్ని మాట్లాడబాకండి. హెరిటేజ్ కంపెనీ ఏమైంది మరి? లింకులన్నీ ఏంటి? బోలే బాబా కాదు మీరు చెప్తున్నారు. ఏ బోలే బాబా కాదు? రాజస్థాన్ బోలే బాబా మేము చెప్పాం. హెరిటేజ్కి ఉన్నది రాజస్థాన్ బోలే బాబా, కాబట్టి రాజస్థాన్ బోలే బాబా మాకు సంబంధం లేదన్నారు. మరి రాజస్థాన్ బోలే బాబాకి సంబంధం లేకపోతే ఓకే, మంచిదే. మరి ఉత్తరాఖండ్లో బోలే బాబాలో ఉన్న డైరెక్టర్లు